1920వ సంవత్సరంలో వాచ్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయి తల క్రింది భాగం హఠాత్తుగా రాలిపడింది. అవును, మీరు విన్నది నిజమే. అసలు కథ ఏంటంటే 1910వ సంవత్సరంలో అమెరికాలో కొన్ని కంపెనీస్, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ రేడియం కార్పొరేషన్ అలాగే గ్లో ఇన్ ద డార్క్ అనే కంపెనీస్ తమ గడియారాల్లో నెంబర్స్ మీద పెయింట్ వేయడం కోసం కొంతమంది ఆడవాళ్ళను ఎంపిక చేసి వాళ్ళకి పెన్ పిన్ పాయింట్ షార్ప్ అవ్వాలంటే లిప్ పాయింటింగ్ అంటే నోటితో పెయింట్ బ్రష్ని షార్ప్ చేయమని చెప్పారు. ఇలా అక్కడ పనిచేసే అమ్మాయిలు ఆ రేడియం పెయింట్ ఒక సాధారణమైన పెయింట్లా వాడటం మొదలుపెట్టారు. అంటే వారి గోళ్లకు రంగులు వేసుకోవడం, చేతి మీద డిజైన్స్ లాంటివి వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ అందులో ఉన్న రేడియేషన్ గురించి ఎవరికీ తెలియదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేస్తున్న వారందరికీ పళ్ళు ఊడిపోవడం, ఫేస్ అంతా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా చివరికి ఆ కంపెనీలో పనిచేసిన ఏ అమ్మాయి కూడా సురక్షితంగా బయటపడలేదు. చివరికి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ కంపెనీస్ మూసివేయబడ్డాయి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.